కర్మ. దీని నుంచి మామూలు మనుషులే కాదు, ఎంతో తపస్సు చేసిన మహర్షి అయినా ధర్మాలు నిర్ణయించి శిక్షలు వేసే యముడైనా తప్పించుకోలేడు అనడానికి నిదర్శనం ఈ మాండవ్య మహర్షి వృత్తాంతం. హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. ఇది మహాభారత కథలో 5th ఎపిసోడ్. ముందు ఎపిసోడ్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో చూడండి. తరువాతి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాండవ్య మహర్షి తన ఆశ్రమం బయట మౌనవ్రతంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అటువైపు నుంచి కొందరు దొంగలు రాజగృహంలోని నగలను దొంగలించి వచ్చి ఆశ్రమంలో దాక్కున్నారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు చూశాడు, కానీ తనకేం పట్టనట్టున్నాడు. వారిని వెంబడిస్తూ వచ్చిన రాజభటులు ఆశ్రమం బయట ఉన్న మునిని ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగారు. కానీ మౌనవ్రతంలో ఉన్న ముని వారికి సమాధానం చెప్పలేదు. వారు ఆశ్రమం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ దొంగలు దొరికారు. కానీ భటులు మాత్రం మునిని కూడా అనుమానించారు. వీడు చూసి కూడా చెప్పలేదు అంటే వీళ్ళని వీడే పురమాయించాడేమో అనుకుని వాళ్ళందరినీ రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు కూడా ఏం విచారణ చేయకుండా మరణశిక్ష వేసేయండి అని చెప్పాడు. ఆ రోజుల్లో మరణశిక్ష అంటే చాలా రకాలుగా ఉండేవి. వాటిలో ఒకటి శూలదండన లేదా కొరత వేయడం అంటారు. అంటే ఒక బల్లానికి సూదిగా ఉన్న వైపున పైకి ఉండేలా నేలలోకి దింపి దానిపైన వ్యక్తిని కూర్చోబెడతారు. అలా ఆ వ్యక్తి బరువుకు అది కొంచెం లోపలికి వెళ్తుండగా విపరీతమైన నొప్పితో విలువలాడుతూ కొంతసేపటికి ప్రాణం విడుస్తాడు. అది ఒక్కొక్కరి విషయంలో గంట నుంచి కొంతమంది విషయంలో 24 గంటల వరకు కూడా బ్రతికే అవకాశం ఉంది. ఇప్పుడు మాండవ్య మహర్షికి రాజు వేయమన్న శిక్ష అదే. సైనికులు ఆ మునికి రాజు చెప్పిన ప్రకారం కొరత వేశారు. అప్పట్లో ఇలాంటి శిక్షలు ఊరికి దూరంగా వేసేవారు. అలాగే మాండవ్య మునిని కూడా ఊరికి దూరంలో వేయడం వల్ల చాలా రోజులు ఎవరూ చూడలేదు. కానీ ఆ ముని మాత్రం తన యోగశక్తితో ఆ బెల్లం తన శరీరంలో పూర్తిగా దిగకుండానే మధ్యలో ఆపు చేశాడు. అలా అతను చావకుండా ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఆ బెల్లం పైనే తపస్సు చేస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఒక ముని సమూహం అతనిని చూసి, స్వామి, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు అని అడిగాడు. దానికి మాండవ్య మహర్షి, అయ్యా, అంతా తెలిసి అడుగుతున్నారా? మీకు తెలియదా? ఇది చేయించేవాడెవడు, చేసేవాడెవడు? మన కర్మ ఫలాలే కదా అని చెప్తాడు. అయితే అది అక్కడికి వచ్చిన భటులు విని రాజుకు చెప్తారు. అప్పటికే చాలా రోజులు అయిపోయింది. మామూలు మనిషి అయితే చనిపోయి చాలా రోజులే అయ్యేది. కానీ ఇతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటే మామూలు మనిషి కాదు అనుకుని రాజు అక్కడికి వచ్చి శూలం పైన ఉన్న మునిని కిందకి దించి ఆ శూలం బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది చాలా రోజులుగా శరీరంలోనే ఉండడం వల్ల అది బయటికి తీయడం వీలుపడదు. అది బయటికి ఉన్నంత వరకు నరికించి, మహర్షి, మా అజ్ఞానాన్ని మన్నించండి, మీ పట్ల చేయరాని పాపం చేశాము, మమ్మల్ని క్షమించండి అని ముని కాళ్ళపైన పడిపోయాడు. దానికి మహర్షి నవ్వుతూ, నీ ధర్మం నువ్వు చేశావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మహర్షికి ప్రశాంతత ఉండదు. ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష పడిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. కఠోర తపస్సు చేసి యమలోకానికి వెళ్తాడు. యముడికి అడుగుతాడు, నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు కదా, నేను ఏమంత తప్పు చేశాను అని అడగగా, మహర్షి, మీరు 12 ఏళ్ల వయసులో ఒక తూనీగకు ఈత మునిగుచ్చారు, అందుకే మీకు ఈ శిక్ష అంటాడు. కానీ మహర్షి దానికి ఒప్పుకోక 14 ఏళ్ల లోపల పిల్లలు చేసే ప్రతి పనికి బాధ్యులు తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు జ్ఞానం ఉండదు. అయినా అది తెలుసుకోకుండా నాకు నువ్వు ఇంత ఘోరమైన శిక్ష వేశావు కదా, నువ్వు భూలోకంలో దాసికి కొడుకుగా జన్మించు అని శపిస్తాడు. ఆ శాపం వలనే వ్యాసుడి వలన దాసికి విదురుడిగా యమధర్మరాజు భూమిపై పడతాడు. తప్పు చేస్తే యముడికి కూడా శిక్షించే ధర్మం మన హిందూ ధర్మం. తప్పు చేయకపోతే యముడిని కూడా శపించే అంత పొగరు మన హిందూ ధర్మం. చివరి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్కా.